ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏసీబీ కేసు ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శ్రావణి, ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేస్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్రంలో పెను దుమారం రేపుతుంది. మరొక వైపు ఈడీ కూడా ఎంటర్ అవడంతో ఒక్కసారిగా రాజకీయంగా వేడి కూడా రేగిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఒకవైపు ఏసీబీ తమ దర్యాప్తును వేగవంతం చేయగా ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ కావడం కాకుండా ఇందులో ఈసీఐఆర్ ని కూడా నమోదు చేసి ఫెమా చట్టానికి వీళ్ళు ఉల్లంఘించారా లేదా అన్న దానికి సంబంధించిన దర్యాప్తు ఒకవైపు, అలాగే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టిన ఆధారాలన్నింటిని కూడా ఈడీ కూడా కోరడం జరిగింది. వీటిలో కొన్నిటిని ఇప్పటికే ఈడీ అధికారులకు అందజేశారు. దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు వాటి ఆధారంగా కేసును నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు ప్రారంభించారు. మరొక వైపు ఏసీబీ రెండు దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశారు. మరొక వైపు హైకోర్టు ఈ నెల 30 వరకు కూడా కేటీఆర్ ని అరెస్టు చేయవద్దంటూ చెప్తూనే కేసు దర్యాప్తు మాత్రం చేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధానంగా ఏసీబీ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదు ఇచ్చిన ఏదైతే వ్యక్తి ఐఏఎస్ అధికారి ఉన్నాడో అతను ఇచ్చిన ఫిర్యాదు ఎంతవరకు ఉంది, ఆ ఫిర్యాదుకు సంబంధించిన అంశాల ఆధారంగా ఒకవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే ఈడీ మాత్రం ఇందులో యూకే సంస్థకు ఏ విధంగా వీళ్ళు దాదాపు 45 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును ట్రాన్సాక్షన్ చేశారు అన్న దానికి సంబంధించి ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. ఇందులో ఈడీ దర్యాప్తు చేస్తున్న అంశంలో మొత్తం వీళ్ళు రెండు దఫాలుగా పంపించారు. మొదటిసారిగా 22 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును ఒకసారి పంపించారు. అలాగే మరొకసారి 22 కోట్ల రూపాయలకు పైగా నగదు, ఇలా మొత్తం కూడా 45 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును విదేశాల్లో ఉన్న యూకేలో ఉన్న సంస్థకు పంపించారు. కాబట్టి ఈ సంస్థకు ఏ విధంగా వీళ్ళు నగదును ట్రాన్సాక్షన్ చేశారు, ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా వీళ్ళు నగదును ట్రాన్సాక్షన్ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇందులో వీళ్ళు ఆర్బీఐ నిబంధనలు పాటించారా లేదా, అలాగే ఫెమా యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ కు సంబంధించిన నిబంధనలు పాటించారా లేదా, ఈ రెండింటి ఆధారంగానే ప్రస్తుతం ఈడీ మాత్రం ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. ఏసీబీనేమో ఈ ఫార్ములా కేసు రేసుకు సంబంధించిన అంశంలో మొత్తం ముగ్గురిని కూడా విచారించడానికి అవసరమైన ఆధారాలను అన్నింటిని కూడా సేకరించింది. ఎందుకంటే ఈ నెల 30 వరకు కూడా అరెస్టు చేయొద్దంటే ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లోపు మొత్తం కూడా అన్ని ఆధారాలను సేకరించి పెట్టుకున్న తర్వాతనే ముగ్గురికి, ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని తమ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఆ విచారణలో వచ్చిన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఏసీబీ ఈడీ ఈ రెండు దర్యాప్తులు వేగవంతం చేయడం, ముందుగా ఏసీబీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈడీ ఎంట్రీ అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఈడీ తమ దర్యాప్తును ఇంకా మరింత వేగవంతం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈడీ కేవలం మనీ లాండరింగ్ అంటే ఈ విదేశాలకు నగదు ట్రాన్సాక్షన్ సంబంధించిన దానిపైన దృష్టి పెడితే మొత్తం ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన దానికి సంబంధించిన ఆధారంగా మరొక వైపు ఏసీబీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రావణి.